ఎంజీరావు గారు, చాలామందికి ఉండే డౌట్, నెహ్రూ అంటే అసలు పడని బీజేపీ, మోదీ ఇప్పుడు నెహ్రూ విధానాన్ని దలైలామా విషయంలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే? అవునండి. ఇప్పుడు మోడీ గారు అనగానే నెహ్రూ అంటే అసలు మనం స్టేట్మెంట్లు కూడా చూస్తాం. ఓకే, నెహ్రూ పేరునే చెరిపేస్తానన్నట్టు ఇప్పుడు ఆరోపణలు ఈయన మీదకు వస్తూ ఉంటాయి కదా మోడీ గారి మీద. అక్కడే సెంట్రల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా నెహ్రూ ఫోటో కనపడదు. ఓకే, నెహ్రూ వ్యవహారాలు ఏమీ కనపడవు. ఈయన వల్ల చాలా దౌర్భాగ్యం జరిగిందని మోడీ గారే డైరెక్ట్గా మాట్లాడతారు. పీఓకే విషయంలో మొన్నే మాట్లాడారు, అది మనం తెలుసు. ఎన్నో వివాదాలు వచ్చినాయని చాలా విషయాల్లో మనం మాట్లాడతాం అన్నమాట. కానీ నెహ్రూ ఏది ఉన్నా కానీ నెహ్రూ అవలంబించిన దలైలామా కోసం అవలంబించిన ఒక విధానం, అతిదేవోభావ ప్రకారం ఆయన ఆశ్రమం ఇచ్చిన దాన్ని మోడీ గారు కూడా 100% అంగీకరించారు. వ్యవహారాలు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఈ దలైలామా వ్యవహారంలో మోడీ విధానం అనేది నెహ్రూ విధానానికి అచ్చు గుద్దినట్టు సరిపోతుందని 100% అనమాట. అంటే ఏంటంటే, ఎందుకంటే నెహ్రూ అప్పుడు సంస్కృతికి అనుకూలంగా ఇచ్చారు. మోడీ గారు సంస్కృతి అంటే అసలు మామూలు నిలువెల్లా పొంగిపోతారు. చెప్తాను కదా, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆయన 57 దేశాలు విజిట్ చేసిన, మొన్న వెళ్ళిన ట్రినిడాడ్ టొబాగో, ఘనా, ఎక్కడికి వెళ్ళినా భారతీయులు కలుస్తారండి. భారత సంస్కృతి కోసం మాట్లాడతారు. భారత సంస్కృతి అంటే అమితమైన ప్రేమ మోడీ గారికి. ఈ విషయం అందరికీ తెలుసు. ఆయన అంటే ఈరోజు 11 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కీర్తి ఇంకా ప్రబలుతూనే ఉంది. ఇంకా ఆవిరి అవ్వలేదు. అంటే ఆయన సంస్కృతి యందు ఆయనకున్న ప్రేమ వల్ల భారతీయులు మోడీని ప్రేమిస్తున్నారు. ఈ మోడీ నెహ్రూ అవలంబించిన ఒక్క విధానం, ఏది దలైలామా వ్యవహరించిన విధానాన్ని మాత్రం అచ్చు గుద్దినట్టు ఆయన ఫాలో అవుతారు. ఎందుకంటే ఈయన కూడా సంస్కృతిని గౌరవించే వ్యక్తి కాబట్టి. అతిథి దేవోభవ, తత్వమసి, వేదాలు, ఒకే ఉపనిషత్తుల సారాలు అన్నీ చాలా అవగాహనతో ఉన్నదే మన మోడీ. ఆయన చదవకపోయినా చాలా అవగాహన శక్తితో కూడుంటారు ఆయన. ఆయన కూడా భారతదేశం ప్రతి నలుమూలలో వెళ్ళి విజిట్ చేసిన ఆయన. కొన్ని సంవత్సరాల పాటు ఒక భారత విజిట్ చేయడానికి ఏదో ఒక భక్తుడు వెళ్ళినట్టు అన్నీ వెళ్ళినాయనే ప్రధానిగా కూడా వెళ్తాడు. ఆయన దలైలామా వ్యవహారంలో ఇంకా అద్భుతంగా ఆయనకి సహకరించే విధానం ఉంది. అందుకని కొత్త దలైలామా వ్యవహారంలో చైనా జోక్యం ఉండదని ఒక కేంద్ర మంత్రి ద్వారా చెప్పించి దలైలామాని ఆయన కలిశారు. అంటే రీసెంట్గా కూడా కలిశారు. దలైలామాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారంటే అసలు అది ఆ వ్యవహారం ఎలా ఉందంటే నెహ్రూని ఫాలో అవుతారు. ఇది భారతదేశం ఆయన వ్యవహారంలో ఆయన ఫాలో అవుతారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్ అండి. ఎంజీరావు గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత